ఎలాన్ మస్క్ ఇటీవల టెస్లా ఆప్టిమస్ రోబోట్ మల్చ్ కప్పబడిన కొండలపై మరియు సరిలేని నేలపై నడుస్తున్న వీడియోను షేర్ చేశాడు. రోబోట్ మానవ రిమోట్ కంట్రోల్ కాకుండా దాని అవయవాలను నియంత్రించడానికి న్యూరల్ నెట్వర్క్లను ఉపయోగించుకుంది. ఇది ఆప్టిమస్ యొక్క వాస్తవ ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారడానికి పెరుగుతున్న సామర్థ్యాన్ని చూపిస్తుంది. మస్క్ ఆప్టిమస్ ఇప్పుడు హైలీ వేరియబుల్ భూమిపై నడవగలదు. ఇది న్యూరల్ నెట్లను ఉపయోగించి తన ఎలక్ట్రిక్ లింబ్స్ ని నియంత్రిస్తుంది. అలాగే ఆయన టెస్లా ద్వారా రియల్ వరల్డ్ ఏఐ సిస్టమ్స్ పై పని చేయాలనుకునే వారిని ఆహ్వానించారు. టెస్లా యొక్క ఆప్టిమస్ ఇంజనీరింగ్ విస్తృత విభాగం వైస్ ప్రెసిడెంట్ మిలాన్ కోవాక్ ఆప్టిమస్ దృష్టి లేకుండా ఓన్బోర్డ్ సెన్సర్లను ఉపయోగించి స్థిరంగా నిలబడిందని చెప్పారు. ఆయన దృష్టి జోడించడం, నడక మెరుగుపరచడం మరియు రోబోట్ పడిపోకుండా ఎలా సేఫ్గా ఉండాలో పడుకోవాలో నేర్పించడం వంటి జరిగే మార్పులను షేర్ చేశారు. టెస్లా ఆప్టిమస్పై అభివృద్ధిని కొనసాగిస్తోంది. ఇందులో టెన్నిస్ బంతిని పట్టుకోవడం మరియు డ్రింక్స్ పోయడం వంటి ప్రదర్శనలను చూపించారు. మస్క్ చెప్పినట్లు 2026కి ముందే ఆప్టిమస్ యొక్క భారీ ఉత్పత్తి ప్రారంభం అవ్వవచ్చని, 2027కి ముందే డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు.